ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాచీన సంస్కృతుల్లో వేల సంవత్సరాలుగా ఒకేలాంటి శక్తివంతమైన దేవుణ్ణి పూజిస్తున్నారంటే నమ్మగలరా? అసలు ఈ ఆలోచనే చాలా ఆసక్తిగా ఉంది గదా. సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక పురాణ పురుషుడి గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి, నార్డ్స్ దేవుడు థోర్కి చైనా పురాణాల్లోని ఒక సృష్టికర్త దేవుడికి అసలు ఏం సంబంధముంటుంది ఆలోచించండి. వీళ్ళిద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముందుగా థోర్నే తీసుకుందాం. మనందరికీ బాగా తెలుసు, నార్స్ పురాణాల్లోని ఉరుముల దేవుడు. చేతిలో ఎప్పుడూ ఆ శక్తివంతమైన సుత్తి ఉంటుంది. ఇక గ్రీకు పురాణాల్లోకి వెళ్తే అక్కడ దేవతల అధిపతి జ్యూస్. ఆయన ఆయుధమేంటి? పిడుగు. మరి చైనాలో అక్కడ పాన్కు అనే దేవుడున్నాడు. తన చేతిలో ఉన్న సుత్తితోనే ఆకాశాన్ని భూమిని వేరుచేసి ఈ ప్రపంచాన్ని సృష్టించాడట. ఇంకా హిట్టైట్లలో కూడా తార్క్ అనే దేవుడు ఇలాంటి పాత్రనే పోషించాడు. చూసారా? వీళ్ళందరిలోనూ ఏదో ఒక కనెక్షన్, ఒకే మూలమున్నట్టు అనిపించట్లేదా? సరే, దీని గురించి మనం ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. ఈ దేవుళ్లందర్నీ సుత్తిదేవుడు అనే ఒక కామన్ ప్యాటర్న్లో చూడొచ్చు. అంటే ఏంటంటే, పురాతన యురేషియన్ పురాణాల్లో మనకు తరచుగా కనిపించే ఒక శక్తివంతమైన ఊరుముల దేవుడనమాట. ఈయన ఒకేసారి సృష్టికర్త, రక్షకుడు, ఇంకా ఒక గొప్ప యోధుడు కూడా. అయితే ఈ సుత్తిదేవుడి ఆర్యన్ ఇంకా భారతీయ రూపమే, దేవతల రాజైన ఇంద్రుడు. ఇప్పుడు మనం ఆయన గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. అసలు ఇంద్రుడి కథ ఎలా మొదలైందంటే, పంజాబ్పై దండెత్తిన ఆర్యులతో. వాళ్లు భారతదేశంలో స్థిరపడ్డాక ఇంద్రుడి పాత్ర కూడా ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా మారింది. అంటే తన రథం స్థానంలోకి గంభీరమైన ఏనుగొచ్చింది. ఆయన స్వర్గలోకం కూడా తూర్పు దేశాల వైభవంతో ధగధగలాడుతుందని వర్ణించారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయమేంటంటే, ఆయన కథలన్నీ భారతదేశపు ప్రకృతితో, ముఖ్యంగా మన జీవనాధారమైన ఋతుపవనాలతో ముడిపడి ఉంటాయి. మరి ఇంద్రుడిని అంత గొప్ప రక్షకుడుగా, ఒక మహావీరుడుగా నిలబెట్టిన ఆ ప్రధాన కథేంటో తెలుసుకుందామా? అదే వృత్రాసురుడు అనే కరువు రాక్షసుడి సంహారం. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. భూమి మొత్తం ఎండిపోయింది, నదులు ఇంకిపోయాయి, ప్రాణులన్నీ నీటిచుక్క కోసం అల్లాడిపోతున్నాయి. అంతటి నిస్సహాయ స్థితిలో ప్రజలంతా ఇలా వేడుకున్నారు: ఎవరు దయచూపుతారు? ఎవరు మాకు ఉపశమనం కలిగిస్తారు? ఈ కష్టంలో ఎవరు సహాయం చేస్తారు? సరిగ్గా అప్పుడే ఇంద్రుడు రంగంలోకి దిగాడు. యుద్ధానికి ముందు ఆయన 3 పనులు చేశాడు. నంబర్ 1, శక్తినిచ్చే పవిత్ర సోమరసాన్ని తాగాడు. నంబర్ 2, దేవశిల్పి అయిన త్వష్ట్రి ప్రత్యేక్యంగా తయారుచేసిన తన వజ్రాయుధాన్ని చేతబట్టాడు. ఇక ఫైనల్గా తుఫాను, ఉరుములకు ప్రతీకలైన తన సైన్యం అంటే మరుత్తులను యుద్ధానికి సిద్ధం చేశాడు. ఈ మరుత్తులు అంటే సామాన్యులు కాదు సుమా. వాళ్ళు రాక్షసుల వలె భయంకరమైన ఆలోచనలతో నిండిన తుఫాను ఆత్మలు. వాళ్ల చేతిలో ఉండే మెరుపు ఈటలతో ఆకాశంలోని మేఘాలను చీల్చి వర్షానికి దారి చూపగల అంతటి శక్తిమంతులు. ఆ భీకరమైన యుద్ధం తర్వాత ఇంద్రుడు గర్వంగా ఇలా ప్రకటించాడు: నేను వృత్రాసురుడిని చంపాను. ఇక ఇప్పుడు మానవుల కోసం స్వచ్ఛమైన నీరు స్వేచ్ఛగా ప్రవహిస్తోంది. ఆ మాటలతో కరువు అంతమై జీవనాధారమైన వర్షాలు మళ్లీ మొదలయ్యాయని అందరికీ అర్థమైంది. అయితే ఇంద్రుడు కేవలం ఒక యోధుడు మాత్రమేనా? అస్సలు కాదు. ఆయనకు ఇంకా చాలా బాధ్యతలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆయన ఒక రకంగా ప్రపంచాన్ని నిర్మించిన శిల్పి. వర్షాన్ని కురిపించేది ఆయనే, పంటల్ను కాపాడేది ఆయనే, యుద్ధాలలో రక్షించేవాడు కూడా ఆయనే. వీటన్నింటికన్నా ముఖ్యంగా మానవుల స్నేహితుడు. ఇది వినడానికి నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విశ్వశిల్పిగా ఇంద్రుడేం చేశాడంటే, ఆకాశాన్ని కొల్చాట, ఈ ప్రపంచానికి సరిహద్దులు నిర్మించాడట. ఇంకా ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించడానికి తూర్పువైపు ద్వారాలను తెరుస్తాడట. ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వానికి ఆయనొక పురాతన ఆర్కిటెక్టు లాంటివాడు. సరే, ఇవన్నీ ఆయన శక్తులు, బాధ్యతలు. మరి ఇంద్రుడు వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయనలో మనకు చాలా దగ్గరగా అనిపించే కొన్ని మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పురాణాల్లో ఆయన రూపాన్ని పొడవైన మెడ, పెద్ద పొట్ట, బలమైన చేతులు ఉన్న దేవుడుగా వర్ణించారు. అయితే ఆయనకు మత్తునిచ్చే సోమరసం తాగడమనేది ఒక పెద్ద బలహీనత.
ఎంతలా అంటే ఒకసారి యుద్ధానికి ముందు ఏకంగా 30 గిన్నెల సోమరసం తాగాడట. ఈ పోలిక చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒకవైపు ఇంద్రుడు, మరోవైపు మనకు బాగా తెలిసిన థోర్. ఇద్దరి ఆయుధాలు దాదాపు ఒకేలాంటివి. వజ్రాయుధం, సుత్తి. ఇద్దరు రాక్షసులతోనే పోరాడతారు. ఇద్దరికీ మత్తు పానీయాలంటే ఇష్టమే. అన్నింటికంటే ముఖ్యంగా ఇద్దరినీ మానవుల స్నేహితులు అనే పిలుస్తారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. ఇంద్రుడి ఆత్మవిశ్వాసం ఎలాంటిదో చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక సందేహవాది అసలు ఇంద్రుణ్ణి ఎవరైనా చూశారా అని అడిగాడట. అప్పుడు ఇంద్రుడే స్వయంగా ప్రత్యక్షమై ఇలా చెప్పాడట: ఓ గాయకుడా, నేనున్నాను, ఇక్కడే ఉన్నాను, నన్ను చూడు, నేను ఏ జీవికన్నా గొప్పవాడిని. దీన్ని బట్టి ఆయన ఆత్మవిశ్వాసం, కొన్నిసార్లు గర్వం కూడా ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కాని అదే ఇంద్రుడిలో మరో కోణం కూడా ఉంది. ఒకసారి ప్రేమతో కదిలిపోయి తన కుమారుడైన అర్జునుడిని గట్టిగా కౌగిలించుకుని అతని భుజాలను తడుతూ తలను వాసన చూశాడట. చూశారా, ఇది ఆయనలోని సున్నితమైన, వాత్సల్యపూరితమైన తండ్రి ప్రేమను ఎంత స్పష్టంగా చూపిస్తోందో. మొత్తం మీద ఈ పురాతన, లోపాలున్నప్పటికీ ఎంతో శక్తివంతమైన ఈ తుఫాను దేవుళ్ల కథలు మనకేం చెప్తున్నాయి? బహుశా మన ఉనికికి ప్రకృతి శక్తులు ఎంత కీలకమో, వాటిపై మనం ఎప్పుడూ ఎంతగా ఆధారపడి ఉన్నామో ఇవి గుర్తుచేస్తున్నాయేమో. ఆలోచించాల్సిన విషయమే కలా.